శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. వివాహం కుదరకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, కుదిరినట్టుగానే కుదిరి మళ్ళీ ఆ యొక్క సంబంధాలు తప్పిపోవటం కానీ, ఆ యొక్క పెళ్లి అనేటువంటి జరగకపోవటం కానీ, ఇటువంటి ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు ఉదయం పూట ఎప్పుడు స్నానమాచరిస్తే అప్పుడు స్నానమాచరించి మీ యొక్క పూజా మందిరంలోకి వెళ్ళి చక్కగా ఆ యొక్క మీ యొక్క ఇష్టదేవుడికి మొట్టమొదటిగా నమస్కారం చేసుకుని ఆ యొక్క గణపతిని ముందుగా మనసులో తలుచుకుని నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు చొప్పున జపం చేయండి. ఏ జపమాల వాడినా పర్వాలేదు, ఏ ఆసనమైనా కూడా వేసుకుని కూర్చోవచ్చు. అయితే మొదటి రోజే మీరు సంకల్పించుకోండి, పలానా ఇన్ని రోజుల పాటు నేను చేస్తాను అంటే ఒక 11 రోజులో లేకపోతే 21 రోజులో ఈ లోపు నాకు వివాహం కుదిరిపోవాలి అని చెప్పి నమస్కారం చేసుకోండి. లేదు అని అంటే కనుక ఆ వివాహం కుదిరేంత వరకు అయినా సరే ఖచ్చితంగా చేసుకోవచ్చు. దీని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా అయితే చక్కగా ఉంటుంది. చక్కటి భార్య లభిస్తుంది. ఇది పురుషుల కోసం చెప్పబడినటువంటిది. ఆ యొక్క మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. సదేవి నిత్యం పరితప్యమానా స్వామేవ సీతేత్యభిభాషమానః ధృతవ్రతో రాజసుతో మహాత్మా తవైవ లాభాయ కృత ప్రయత్నః. మళ్ళీ చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి చక్కగా. సదేవి నిత్యం పరితప్యమానా స్వామేవ సీతేత్యభిభాషమానః ధృతవ్రతో రాజసుతో మహాత్మా తవైవ లాభాయ కృత ప్రయత్నః. ఇది ఆ యొక్క మంత్రము. కాస్త కఠినంగానో కష్టంగానో మీకు అనిపించవచ్చు. ప్రాక్టీస్ చేయండి, సాధన చెయ్యండి. బాగా మీకు వచ్చేసేంత వరకు, శుభ్రంగా వచ్చేసేంత వరకు మొట్టమొదటిగా మీరు సాధన చేసి నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత చక్కగా ప్రతిరోజు దీన్ని ఒక 108 సార్లు చొప్పున జపం చేసుకోండి. ఏ జపమాలైనా కూడా వాడి, ఏ ఆసనమైనా కూడా వేసుకుని కూర్చోండి. తప్పకుండా ఇది చాలా ప్రభావితంగా అతి త్వరగానే మీకు జాతకంలో ఉండేటువంటి వివాహ ఆటంకాలకు ఎదురయ్యేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క భగవంతుడు స్వయంగా మీకు తగినటువంటి చక్కటి భార్య మీకు లభించేటువంటి విధంగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు.